మీ టైంలో ఏలేరని చెప్పుకోవచ్చులే చైల్డ్ ఆర్టిస్ట్ లో. మీ టైంలో ఏలేసారా మొత్తం? తేజ కావచ్చు, వాళ్ళు కూడా. అవును, యు అంటే అప్పట్లో మహి. అంటే దానికి రీజన్ ఏంటి అంటే అప్పట్లో స్టోరీస్ కూడా ఏంటంటే పిల్లలకి సంబంధించిన స్టోరీస్ చాలా ఎక్కువ ఉండేవి. అవును, అంటే ఖచ్చితంగా హీరోకి పెళ్ళయి పిల్లలుండి వాళ్ళతో ఫన్, మేమంతా చేసిందంతా అలాంటి సబ్జెక్ట్లే కదా ఎక్కువగా. అవును, హీరో కొడుకులు గాను లేకపోతే అలాంటి రోల్సే కదా ఎక్కువ చేసింది. సో ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, వైఫ్ కొడుకులు అందరు ఉంటారు. సో ఐ థింక్ దెర్ వాజ్ మోర్ ఆపర్చునిటీస్ బ్యాక్ దెన్. కొంచెం అలాంటివి తగ్గాయి. కలుస్తుంటారా ఆ టైంలో ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు? మన హనుమాన్ తేజ పెద్ద స్టార్ అయిపోయాడు. అవును, నిజంగా చాలా పెద్ద స్టార్. తనీష్ మంచి మంచి సినిమాలు తీసిన తర్వాత, అండ్ మహి తమిళ్లో మంచి ఆర్టిస్ట్ అయ్యాడు, బాగా చేస్తున్నాడు. ఆనంద్ మంచి సినిమాలు తీసాడు. అవునవును. అండ్ ఇంకెవరున్నారు అప్పుడు? మనకి కౌశిక్ బాబు ఉన్నాడు. తర్వాత కౌశిక్. అంతే ఒక 5-6 మెంబర్స్ అయితే ఉన్నారు. అంటే వెరీ ప్యాషనేట్. ఓకే చేద్దాం ఏదో ఒకటి మళ్ళీ దీంట్లో. సో ఇప్పటికి బయటకు వెళ్తే మంచి గుర్తింపు ఉంది కదా ఎవరికి? మీ అందరికి ఉంటుంది కదా డెఫినెట్. అంటే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు కదా. దే ఆర్ ఆల్ వాట్ ఒక సినిమాని నిలబెట్టగలిగే ఒక మిడిల్ క్లాస్ ఆడియన్స్.